ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, వృషభ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి 5వ స్థానంలో కేతు, రాజ్యస్థానంలో కుజుడు మరి శని సంచార స్థితి, లాభస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, వ్యయంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే అది విజయమా అపజయమా అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా ఆలోచించే పరిస్థితి ఉండగలగాలి. బంధువులతో మిత్రులతో సన్నిహితులతో మీరు ఆధ్యాత్మిక వాతావరణంగా ఉంటూ మానవ సంబంధాన్ని మానవ సంబంధాలుగానే చూసుకోండి, ఆర్థిక సంబంధాలుగా మార్చే ప్రయత్నం చేయొద్దు. అలాగా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మీకు తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సమయం ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ చైత్రమాస పూర్ణిమ రోజున వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆవు నేతితో దీపం పెట్టడం వలన మనశ్శాంతి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగని ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఫ్యాక్టరీలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే ఒక దోషడు అన్నాన్ని తెలుపు క్లాతులో మూటకట్టి తెల్ల ఉల్లిగడ్డను అందులో వేసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లేడు వృక్షంలో వేయడం వలన ధనవృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగాలు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, విద్యార్థులకు, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించాలి.